తలుపేసి ఈవిడ పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందట. నా తల్లి, దేవా ఇంతకాలానికి నా తల్లిని నా దగ్గరకు తీసుకొచ్చావు కదా, ఇక తెల్లవారితే వెళ్ళిపోతే నా ముఖం చూడదు, తెల్లారి గట్ట నా ముఖం చూడదు. ఎందుకు? నేను వైధవ్యం తీసుకున్న దానిలాగా ఉన్నాను కదా, నా ముఖం చూడదు. కనుక ఈ రాత్రి నా తల్లితో మాట్లాడు నాయనా అని ఏడ్చి ప్రార్థన చేస్తుందట. పక్క గదిలో గోడే అడ్డం. నిద్రపోయిన మా అమ్మమ్మకు ఆమె ఆరాధ్య దైవం ఆంజనేయుడు. ఎందుకంటే ఈవిడ రక్షరేకులు తాయిత్తులు అవి కట్టేదండి. ఆయన వచ్చాడట, వచ్చి లాగి ఒక్కటి పీకాడట వీపు మీద. లేచి కూర్చుంది. ఇదంతా కళ. లేచి కూర్చుంటే నిలువెత్తు ఇష్టదైవం కనపడ్డాడు. ఆయనకు సంబంధించిన దండకం చదివేస్తుంది. కంటో పాఠం కదా, చదివేస్తా ఉంది. అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోదాం పద, లంకల కోడేరు అన్నాడంట ఆయన. అని ఆ లోపు రెండో ప్రక్కన యేసు ప్రభు కనపడుతున్నాడంట. ఇది కళ, నిజం అనుకోమాకండి. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు అనమాకండి, కళ. యేసు ప్రభు కనపడగానికి ఎక్కడ లేని కోపంతో, నాయనా వీరాంజనేయ అది ఇది అని ఆయన పొగిడి, ఈ దుర్మార్గుడే నా కూతురు బతుకు మాలపల్లి చేశాడు, వీడిని తోకతో చుట్టి 7 సముద్రాల అవతల పారేయి అందంట. కాబట్టి నాకు చుట్టుపక్కల చాలా మంది బంధువులు ఉన్నారు. చాలా బంధుత్వం అంతా ఇటే వెస్ట్ గోదావరి మాది అత్తిలి. అత్తిలి నుండి నాన్నగారు మాది కృష్ణా జిల్లాకు వచ్చేసి అక్కడ స్థిరపడిపోయారు. నాన్నగారు చాత్తాద వైష్ణవులు కావడం చేత పౌరోహితం చేశాడు. ఈ వైష్ణవ మతం పుచ్చుకున్న వాళ్ళకి అద్దినాలు తద్దినాలు పిండ ప్రదానాలు కార్యక్రమాలు చేసేవారు. ఖాళీ టైంలో మిషన్ కుట్టేవాళ్ళు నాన్నగారు. మా అమ్మ పూజారి కుమార్తె. మా తాతగారు తాళ్ళపూడి రామాలయంలో పూజారిగా పనిచేశారు. మా పెద్ద తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారిగా పనిచేశారు. మా మేనమామ ఇప్పుడు కొయ్యలగూడెంలో చేస్తున్నాడు. అమ్మ పూజారి కుమార్తె. అమ్మ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందింది. నాన్నగారు చాత్తాద వైష్ణవ కుటుంబానికి చెందిన వాళ్ళు. సో మాకు ప్రతినిత్యం ఇంట్లో నిలువెత్తు కోవెల పంచలోహ విగ్రహాలు ఉండేవి. ప్రతినిత్యం మేము 2 మైళ్ళు కృష్ణా నదికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి, మా అమ్మ తడి బట్టలతో, ఆ రోజుల్లో లాంతర్లు, లైట్లు లేవు, లాంతర్లు పట్టుకొని పోయి వెళ్ళొచ్చేవాళ్ళం. ఆ తడి బట్టలతోనే ఆ దీప నైవేద్యం లేకుండా మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు. 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నా తల్లి నిలువు దోపిడీ ఇచ్చింది. 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోముల్లో వచ్చింది. మా అమ్మ గజేంద్ర మోక్షం అనే పురాణ ఘట్టం చెప్పేది. ఇంత భక్తి చేసినటువంటి మా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కరువై మా జీవితాలు దుర్భరమై, నా తల్లి అనారోగ్యం పాలై 6 నెలల మంచంలో పడి చావుకు సిద్ధమైన సమయంలో బ్రతుకు మీద విరక్తి చెందిన మా కుటుంబాన్ని ప్రభువు కనికరించారు. నా తల్లితో ప్రభువు మాట్లాడి మరణ పడక మీద ఉన్న నా తల్లిని బ్రతికించి లేపగా, మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లండి. మరణ పడక మీద నుంచి లేపబడిన నా తల్లి 30 ఏళ్ళు బ్రతికి మా ఊర్లో చర్చి కట్టి మా నాన్నగారు మా అమ్మగారు సేవ చేశారు. సంతోషం, సమాధానం మచ్చుకైనా కానరాని మా కుటుంబంలో ఈరోజు యేసయ్యను బట్టి మాత్రమే మేము సంతోషంగా బ్రతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి. లంకల కోడేరులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇక్కడే ఉంది. మా అమ్మ ప్రభువులోనికి వచ్చిన తరువాత తన తల్లిని గుర్చినటువంటి వేదన ఆమెను వేధిస్తూ ఉంది. నువ్వేమో పరలోకంలో, నిన్ను కన్న తల్లి నరకంలో ఉంటే నీకు ఇది సంతోషమా అని ఆలోచన కలిగి 6 నెలలు ఒక పూట భోజనం చేసిందటండి. ఒక పూట భోజనం చేసి 6 నెలలు ప్రార్థన చేసిందట. ప్రభువా నా తల్లిని రక్షించు. 6 నెలల ప్రార్థన ప్రతిఫలం ఏంటంటే, మా అమ్మమ్మకు మమ్మను చూడాలనే కోరిక బలంగా కలిగిందట. కొడుకుని అడిగింది, అరే మమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు, నేను ఆండాళ్ళను చూడాలనుకుంటున్నాను రా అంటే, సరే పోయి చూసిరా అన్నాడు. పంపించాడు మా మామయ్య. బయలుదేరి వచ్చేసింది. అప్పుడు లంకల కోడేరో కంచు స్తంభపాలిలోనో ఎక్కడో చేస్తున్నారు, అంత గుర్తులేదు.
సో మా ఊరు వచ్చింది. మా అమ్మమ్మ ఎవరో చెప్పారు, ఆండాళమ్మ గారు మీ అమ్మగారు వచ్చారనగానే గబగబ ఈవిడ పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది. తల్లిని చూసి వెళ్ళి గట్టిగా కౌగిలించుకోపోతే అమ్మమ్మ 2 అడుగులు వెనకే సాగా. ఏంటిది? నేను అచ్చం పెంతుకొస్తాను బోన్లో సాగుతున్నా. సో మెళ్ళో తాడు, ముక్కు, చెవులు, ఎక్కడ నగలు ఏం లేవు. అమ్మా నేను యేసు ప్రభు నమ్ముకున్నానమ్మా అనగానే కాండ్రించి ఫూ అని మూసిందట. ఇంత బతికి నువ్వు ఆ మతంలో దిగావా? నీ మొగుడు బతికుండగానే చచ్చిన దానికి లాగా తాడు బొంగరం లేకుండా అన్ని తీసేసావా? నీ ఇంట్లో నేను అడుగు పెట్టను, పచ్చి మంచినీళ్ళు కూడా దాగానని వెనక్కి తిరిగింది. మా అమ్మ 2 కాళ్ళు పట్టుకుని ఏడ్చిందట. అమ్మా నేను ఎందుకు నమ్ముకున్నానో ఏంటో నీకు చెప్పలేదు కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు అసహించుకుంటే అందులో అర్థం ఉంటుంది. అసలేం చెప్పకుండా నువ్వు అలా మాట్లాడడం బాగోలేదు. కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఇరుగు పొరుగు ఉంటారు కదా, పల్లెటూళ్ళలో వచ్చారు. అదేంటండి, మా అమ్మమ్మ పేరు అంగజాల శేషుబాయి, శేషమ్మ అని పిలుస్తారు. అదేంటండి శేషుబాయి గారు, కన్న కూతురు కాళ్ళ కట్టపడితే తన్నుకుపోతావా? సరే ఆ మతం నీకు నచ్చకపోతే ఈ ఒక్క రాత్రి నీ కూతురు దగ్గర పడుకుని వెళ్ళిపో, ఇక జీవితంలో నువ్వు రాకపోయినా పర్వాలేదు అని వీళ్ళు చెప్పగా, ఈ దరిద్రపు దాయి ఏంటది, ఈ నిష్ఠ దరిద్రపు దాని ఇంట్లో మంచి నీళ్ళు కూడా నేను తాగను అని చెప్పి మా ఊరు నెమ్మాన్ రామశాస్త్రి గారు ఉంటే ఆ రామయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడే పూజ చేసుకొని అక్కడే మడిగట్టుకొని భోజనం చేసి తెచ్చిన లగేజ్ అక్కడే పెట్టుకొని పాత చీర కట్టుకొని రాత్రికి మా ఇంటికి వచ్చింది. పాత చీర ఎందుకంటే ఇక మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ చీర తీసేసి ఏ కిరసనాలు పోసి తగలబెట్టింది అనమాట. పాత చీర కట్టుకుని వచ్చింది. మేము 2 గదులు, ముందు ఒక హాల్ లాగా ఉంటుంది మా అద్దిల్లు. ఒక గదిలో మా అమ్మమ్మకు మంచం వేసి, అమ్మ నువ్వు పడుకో, అల్లుడికి పిల్లలకి భోజనం పెట్టి వస్తాను, మనం మాట్లాడుకుందాం అందట. అమ్మమ్మ పడుకుంది లోపల తలుపేసి. ఈవిడ పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందట. నా తల్లి, దేవా ఇంతకాలానికి నా తల్లిని నా దగ్గరికి తీసుకొచ్చావు కదా, ఇక తెల్లవారితే వెళ్ళిపోతే నా ముఖం చూడదు, తెల్లారగట్ట నా ముఖం చూడదు. ఎందుకు? నేను వైధవ్యం తీసుకున్న దానిలాగా ఉన్నాను కదా, నా ముఖం చూడదు. కనుక ఈ రాత్రే నా తల్లితో మాట్లాడు నాయనా అని ఏడ్చి ప్రార్థన చేస్తుందట. పక్క గదిలో గోడే అడ్డం. నిద్రపోయిన మా అమ్మమ్మకు ఆమె ఆరాధ్య దైవం ఆంజనేయుడు. ఎందుకంటే ఈవిడ రక్షరేకులు, తాయిత్తులు అవి కట్టేదండి. ఆయన వచ్చాడట, వచ్చి లాగి ఒక్కటి పీకాడట వీపు మీద, లేచి కూర్చుంది. ఇదంతా కళ. లేచి కూర్చుంటే నిలువెత్తు ఇష్టదైవం కనపడ్డాడు. ఆయనకు సంబంధించిన దండకం చదివేస్తుంది, కంటో పాఠం కదా, చదివేస్తా ఉంది. అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోదాం పద, లంకల కోడేరు అన్నాడంట ఆయన. అని ఆ లోపు 2వ ప్రక్కన యేసు ప్రభు కనపడుతున్నాడంట. ఇది కళ, నిజం అనుకోమాకండి. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు అనమాకండి, కళ. యేసు ప్రభు కనపడగానే ఎక్కలేని కోపంతో, నాయనా వీరాంజనేయ అది ఇది అని ఆయన పొగిడి, ఈ దుర్మార్గుడే నా కూతురు బతుకు మాలపల్లి చేశాడు, వీడిని తోకతో చుట్టి 7 సముద్రాల అవతల పారేయి అందంట. అని ఇటు తిరిగేటప్పటికి లేడంట దరిదాపుల్లో. అక్కడో దూరంగా కనపడుతున్నాడంట. నాయనా ఈ దుర్మార్గుడి దగ్గర నన్ను వదిలిపెట్టు, నువ్వు వెళ్ళిపోయావు, నన్ను ఏం చేస్తాడని గడగడ వణుకుతుందటండి. ఆ దూరంగా ఉండి మీ ఇష్టదైవం చెప్తున్నాడట, శేషుభాయ్ ఆయనే నిజమైన దేవుడు అన్నాడట ఆయన. ఆ దెబ్బతో ఇవిడు కంగుతిని కెవ్వుని కేకబెట్టి లేచి ముందుకు పడిపోతే ఆ తలుపు ఆ గడకుండా మేకేదో గుచ్చుకుపోయింది. ఆ కేక మేమందరం లోపలికి వెళ్ళి చూస్తే పడిపోయింది, నెత్తురు కారుతుంది. గబగబా రక్తం అది తుడిసి కాస్త ముఖాన్ని నీళ్లు కొట్టి లేపితే మా అమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చిందటి. అమ్మా నేను నిన్ను కన్నాను కానీ నువ్వు నాకు మోక్షాన్ని కలగచేశావు. ఎవరు చెప్పినా నేను నమ్మేదాన్ని కాదు, నేను పూజించిన వాడు నాకు చెప్పాడు ఈ దేవుడే నిజమైన దేవుడని. అప్పుడు ఆవిడ నరసాపురం హైగ్రీవ్ జాన్సూరి గారి దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుందండి. మా అమ్మమ్మకు తమ్ముడు అవుతాడు ఆయన, నరసాపురం హైగ్రీవ్ జాన్సూరి. ఆయన ఎవరో కాదు, మా అమ్మమ్మకు స్వయానా తమ్ముడు అనమాట.
ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకొని దగ్గరకు వచ్చి 40 దినాలు ఉపవాసం ఉంటే దేవుడు చిలకలూరుపేట దగ్గర మానికొండ వారిపాలెం వెళ్ళమని చెప్తే ఆ రెడ్లున్నటువంటి మానికొండ వారిపాలెం వెళ్ళి అక్కడ సేవ చేసి రెడ్ల మధ్య సువార్త ప్రకటించి చివరి దినాల్లో నా దగ్గరే కాలం చేసింది. ఇక మా మామయ్య మొహం చూడాల. ఎందుకు చెప్తున్నానంటే తన తల్లి రక్షణ కొరకు నా తల్లి పడిన ప్రయాస తన తల్లిని రక్షించుకోగలిగింది. ప్రియులారా, మీ కుటుంబాల్లో రక్షణ పొందని వాళ్ళు, ఇంకా మీ కుటుంబాల్లో మారు మనసు పొందని వాళ్ళు, కొందరు చర్చికొచ్చినా రాకుండా ఇళ్లలో మిగిలిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ నరకానికి పోవడం మీకు ఇష్టం కాదు కదా. వాళ్ళని పిలిచే బాధ్యత మీది కాదా? ఆలోచన చేయండి.